అన్న ఉన్నాయి ఏమి ఉండండి ముందుకు ఓకే అన్న కెమెరా ముందుకు ఓకే అన్న బ్యాక్ రండి అరే ఫోటోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్ బ్యాక్ ఆపేయండి సార్ మీరు కూడా పట్టుకోండి ఒకసారి పట్టుకుంటా అంజయ్ గారు అంజయ్ గారు గుజరాత్ ఉన్నాయి డిజైన్ వల్లనే మనకి ఎక్కువ మార్కెటింగ్ మీకు తెలియదు అది ఏది ఇష్టపడతారో అది డిజైన్ చేసేటట్టు మార్కెట్ అన్నిటికంటే డిపార్ట్మెంట్ బాబు మీకు ఫోటో కోసం చూడండి సార్ ఇక్కడ చూడండి ఒరిజినల్ కూడా ఇక్కడ చూడవద్దు అక్కడ బిర్లా దృష్టి తయారు చేశాను బిర్లా దృష్టి వాళ్ళ ఆర్డర్ మొబైల్ బ్యాగ్ మొబైల్ దూరం ఉంటే అందరు తీసుకుంటారు ఒరిస్సా వాళ్ళు ఛత్తీస్గఢ్ మళ్ళీ ముందుకు ఓకే అన్న అంత ముందుకు ఓకే దగ్గర కొంచెం ఇరవై రాష్ట్రాల నుంచి ఉన్నారు 29 రాష్ట్రాల్లో నార్త్ ఈస్ట్ తప్ప అన్న బ్యాక్ ఫోటో పిచ్చా ఆగే ముందుకు ఓకే अरे पीछे सामने ना फिर కిందికి ముందుకు పోకండి ప్లీజ్ కొంచెం బ్యాక్ వచ్చి అరే సార్ ఒక్కసారి ఫోటో సార్ ఇక్కడ నేచురల్గా ఉండాలి ప్రారంభించటం మనం తర్వాత
మన ముఖ్య అతిథి గౌరవనీయులైన హ్యాండ్లూమ్ మినిస్టర్ నాగేశ్వరరావు, గౌరవనీయులు పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఈ చేనేత రంగంలో భారత ప్రభుత్వం గుర్తించేలాగా ఆయన జీవన గమనాన్ని నడిపినటువంటి పెద్దలు అంజయ్య గారు, జేడీ గారు, సెక్రటరీ గారు, ప్రియమైన మిత్రులందరికీ, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి చేనేత మిత్రులందరికీ కూడా ఈ యొక్క గాంధీ జయంతి సందర్భంగా వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా. భారతదేశ సంస్కృతి సంప్రదాయాలకి నిలయమైనటువంటి ఈ చేనేత వృత్తి పురాతన కాలంలోనే మన దేశానికి ప్రపంచ దేశాల్లో ఒక గుర్తింపు ఉంది. ఆ రోజుల్లోనే మన చీర అగ్గిపెట్టెలో ఇతర దేశాలకి పంపించినటువంటి ఘనత మన కార్మికులది, మన చేనేత మిత్రులు. అటువంటి ఈ దశాబ్దాల యొక్క ఈ వృత్తి అంజయ్య గారు చెప్పినట్లుగా కొన్ని ఒడిదుడుకులకి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు వచ్చినటువంటి మోడర్న్ టెక్నాలజీ ద్వారా వీళ్ళ యొక్క వృత్తికి కొన్ని ఇబ్బందులు కలిగేటటువంటి అవకాశం ఉంది. అందుకని అరుణ్ గారిని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి హ్యాండ్లూమ్ అధికారులందరినీ కూడా మేము కోరేది, ఈ వృత్తికి ఎవరు కూడా సాటి రారు. మీరు ఏ మిల్లులో తయారు చేసినా కూడా హ్యాండ్లూమ్లో తయారు చేసినటువంటి వస్త్రాలకు ఉన్నటువంటి గిరాకీ కానీ, దాని మీద ఉన్నటువంటి మక్కువ కానీ, మహిళామ తల్లులకు కానీ ఎవరైనా సరే, ఆ రోజు మహాత్మా గాంధీ గారు విదేశీ వస్తు బహిష్కరణ అన్న రోజున మన నేతన్న కార్మికులే ఈ దేశ ప్రజల యొక్క గౌరవాన్ని కాపాడినటువంటి పెద్దలు. కాబట్టి ఆ వృత్తిని నిలుపుకోవటం మన దేశ సంప్రదాయానికి సంస్కృతికి మూలం. కాబట్టి దయచేసి నాకున్నటువంటి అవకాశాన్ని అంజయ్ గారిని ఒకరోజు సపరేట్గా పిలుచుకొని దీన్ని ఏ రకంగా చేనేత కార్మికులు ఈ వృత్తి దెబ్బతినకుండా పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేదానికి నా ప్రభుత్వానికి ఎంత అవకాశం ఉంటే అంత అవకాశం. ముఖ్యమంత్రి గారి యొక్క సలహా మేరకు ఇప్పుడే కొన్ని కార్యక్రమాలు తీసుకున్నాం. కానీ ఆ కార్యక్రమాల ద్వారా ఎంతో ఇదవుతుందని నేను అనను, కానీ దీనికి మార్కెటింగ్, ఇతర దేశాల్లో దీనికి కావాల్సినటువంటి సదుపాయాలు కల్పించి ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో ఇక్కడికి ఏ రకంగా వచ్చారో మన దేశ కార్మికులందరూ కూడా ఇతర దేశాల్లోకి వెళ్ళి మన ప్రోడక్ట్ ని అన్ని దేశాల కంటే మనది ఉత్తమంగా ఉంటది, అందరూ కోరుకునేటట్టుగా ఉంటది, అందరూ దీన్ని వాడుకునేటట్టుగా మన ఉత్పత్తులు ఉంటాయి. కాబట్టి ఆ డిజైనర్స్ కూడా ప్రపంచంలో అందరూ కోరుకునేటటువంటి డిజైనింగ్ ని మనం రూపొందించుకొని మార్కెట్లో, ప్రపంచ మార్కెట్లో కూడా మన చేనేత కార్మికులే నెంబర్ 1 గా ఉండాలని భగవంతుడిని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. దానికి తగ్గట్టు డిజైన్స్ కానీ, దానికి ఉన్నటువంటి మార్కెటింగ్ సౌకర్యాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి సహకారంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ నేతలను ఆదుకునేటటువంటి బాధ్యత తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నేతలందరికీ కూడా గాంధీ జయంతి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ. బతుకమ్మ చీరల గురించి ఏమన్నా ప్లాన్ చేశారా సార్?